హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇది ఆరోగ్యానికి ఎంత మంచిదో కొన్ని విషయాలు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. అర్థం కాలేదా? ఇది వచ్చేసి గోధుమ పిండి. గోధుమ పిండితోటి అట్టు పోసుకున్న, చపాతీలు చేసుకున్న, ఇంకా పూరీలు చేసుకున్న ఆరోగ్యానికి మంచిది. పూరీలు కన్నా చపాతీ అట్టు చాలా మంచిది. ఎందుకు? అదైతే నూనెలో వేగుతుంది కాబట్టి. అలాగే మనిషి మనసుకి, ఆరోగ్యానికి మంచివి కూడా కొన్ని పనులు ఉన్నాయి. అవేంటో తెలుసా? ఉన్నది ఉన్నట్లుగా కాకుండా చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు చూసారా, వారికి దూరంగా ఉంటే మనకి, మన ఆరోగ్యానికి, మన మనసుకి చాలా మంచిది అని నా ఒపీనియన్. నా కళ్ళ ముందు ఎన్నో జరుగుతున్నాయి, ఎన్నో చూస్తున్నాను. అది రాజకీయ పరంగా కావచ్చు, ఇంట్లో రిలేషన్ వల్ల కావచ్చు, లేదా బయట ఫ్రెండ్షిప్లో కావచ్చు, ఎక్కడైనా సరే జరుగుతుంది. ఏంటి అంటే, ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, నా కళ్ళ ముందు వేరే వాళ్ళ గురించి వేరే వాళ్ళకి ఉన్నది ఉన్నట్టుగా చెబితే ఓకే, లేనిపోని మాటలు చెప్పి వేరే ఆమె మనసు చెడగొట్టి మనశ్శాంతి ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. అందుకని చెప్తున్నాను, అలాగా మనము ఉండకూడదు. దానివల్ల మనకి ఏం ప్రయోజనం అండి? దానివల్ల ₹1 సంపాదించుకోగలమా? ఒక పూట కూడి సంపాదించుకోగలమా? ఎందుకు చెప్పండి? దానివల్ల మనకి ఏం ప్రయోజనం లేనప్పుడు టైం వేస్ట్ చేసుకోవటం దండగే కదా. ఇంకోటండోయ్, దానివల్ల ప్రయోజనం లాభం ఏమో కానీ మనకే నష్టం తెచ్చుకుంటున్నాం. ఎందుకంటే మనం మాట్లాడిన మాటలను బట్టి మనకు దోషం అనేది కూడా వస్తుంది. చాలామందికి తెలియక ఏం చేస్తున్నారంటే, అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పి టైంపాస్ చేస్తూ వాళ్ళేందో సొంతంగా సంతోషాన్ని చేకూర్చుకున్నాం అనుకుంటున్నారు. కానీ పాపాన్ని మూట కట్టుకొని దోషం తెచ్చుకుంటున్నారని తెలియలేకపోతుంది వాళ్ళకి. అటువంటి వారిగా మనమైతే ఉండొద్దు. మన పనేందో మనం చేసుకుంటూ, చేతనైతే కావాలంటే మనము కొంతమందికి వీలైతే ఒకరికైనా సహాయం చేస్తూ ఉంటే చాలబ్బా, మనము మన ఫ్యామిలీస్ హ్యాపీగా ఉంటాయి. అంతేకాని మరొకరికి చెడు చేయటము, ఇంకోటి అక్కడ మాటలు ఇక్కడ చెప్పి ఎదుటి వాళ్ళకి ప్రశాంతత లేకుండా చేయటము, ఇవన్నీ వద్దు. నా కళ్ళ ముందు చాలా 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 చూశాను ఇలాగా. వాళ్ళు విన్నది ఒకటి, చూసింది ఒకటి, ఇక్కడికి వచ్చేసేటప్పటికి ఆ విన్నది కాస్త ఇంకా 2-3 మాటలు వాళ్ళకి నచ్చినట్లుగా జత జోడించి మరి చెప్పడం వల్ల పాపం విన్నవాళ్ళు నిజమే అనుకొని మరో వ్యక్తిని తిట్టడం. అంటే ఎవరైతే అన్నారో వాళ్ళని మళ్ళీ తిట్టడాలు, వాళ్ళకి వీళ్ళకి గొడవలు పెట్టడాలు. అబ్బా, మనకెందుకబ్బా అవన్నీ? సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, దీనివల్ల గొడవలే అవుతున్నాయి. వాళ్ళకి వీళ్ళకి మనస్పర్ధలు వచ్చి ఇంకా అనార్థాలకి దారి తీస్తున్నాయి. అలాగా మనలో ఎవరైనా ఉంటే అటువంటి స్వభావాన్ని విడిచిపెట్టాలి అది చెప్పాలి అని నా తాపత్రయము. సో ఫ్రెండ్స్, అది అండి. కానీ నిజంగా గోధుమ పిండి ఆరోగ్యానికి చాలా మంచిది. సో ఇది చపాతీ చేసి మా బుజ్జిగాడికి చక్కగా పాలు నానబెట్టి పెడుతున్నాను. పిల్లలకు కూడా చాలా మంచిది కదా. అలాగే చిన్న వయసు నుంచి పిల్లలకు కూడా ఏది మంచి ఏది చెడు అని నేర్పించడం చాలా ముఖ్యము, చాలా అవసరం కూడా. సో ఫ్రెండ్స్, ఇది అండి ఈ రోజుకి పింక్ బేబీ ముచ్చట్లు. మన ముచ్చట్లు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. రోజుకొక ఏదో ఒక ముచ్చట్లు అయితే చెప్పేసుకుందాము. ఈ నా కొడుకు గొడవ అయితే ఎక్కువైపోయింది. సో మీరు లైక్ చేస్తారని నాకు తెలుసు. ఫుల్ వీడియో కూడా చూసుంటారని నాకు తెలుసు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నా బుజ్జిగాడు పిలుస్తున్నాడు, వెళ్ళాలి నేను.